చాలామంది అంటారు ఓల్డ్ లేడీ అంటాం. కానీ బెస్ట్ ఆప్షన్ ఏందనుకున్న లాటర్ థింకింగ్లో కారు ఆ ఫ్రెండ్కి ఇచ్చేస్తాడు. అరే నువ్వు తీసుకెళ్ళి హాస్పిటల్ చేర్పించావని, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను నా గర్ల్ ఫ్రెండ్ టైం స్పెండ్ చేస్తా. టైం స్పెండ్ చేసి బస్సు గంటకు రాని 2 గంటలు రాని 6 గంటలు ఎప్పుడో ఎక్కుతాం ఇద్దరం. సో మాకు టైం స్పెండ్ చేసినటువంటిది మీ ఇద్దరు పని అయిపోద్ది, ఆ ముసలామ పని అయిపోద్ది, నువ్వు వెళ్ళిపోతావు, సో హ్యాపీగా వెళ్ళండిరా అని చెప్పి వాడికి ఇచ్చేస్తాడు. చూసావు అంటే ఎవ్రీ సిచ్యువేషన్ హ్యావ్ మల్టిపుల్ చాయిస్లు ఉంటాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ అనుభవం వస్తుంది. మనం ఏం చేస్తాము అంటే హిందూ అంతా ఏం చెప్తుందండి, ఏ విషయానికి కుంగిపోకూడదు అయ్యా, అట్టనే కొద్ది సక్సెస్ రంగని పొంగిపోకూడదు. ఎప్పుడైనా సరే మనం ఈ అనుభవం ఎవరికి ఉందా అక్కడ ఇంపార్టెంట్. అందుకే ఏం చెప్పాను, ఆ లైన్లో సక్సెస్ అయ్యి హూ ఆర్ గుడ్ నాలెడ్జబుల్, హూ కెన్ హెల్ప్ యూ, హూ కెన్ గైడ్ యూ. కానీ ఇప్పుడు గుర్తు ఎక్కడో ఎవరిదైనా వెళ్ళేటప్పుడు పొలైట్గా వెళ్ళాలి. మన ఎప్పుడు జ్ఞానం ఆర్జించేవాడు ఎప్పుడు వెయిట్ చేయాలి, వినయంతో ఉండాలి. అండ్ మస్ట్ బి పేషెంట్ ఆల్సో. అప్పుడు వాడికి నీ మీద ఇంట్రెస్ట్ ఉందా, వాడు సేల్స్ మెన్ గాడు ఎన్నిసార్లు బయట ఉండే వాడి యొక్క వినయం, వాడి యొక్క డిసిప్లిన్, వాడి యొక్క సిన్సియారిటీ చూసి వాడి ముచ్చటపడ్డాడు. సో ఎనీవేర్ ఫ్రెండ్స్ రిమెంబర్, ఈ అనుభవంతో మనం పుడతాప్పుడు ఎవడు నేర్చుకోడు. కష్టపడండి, పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకోండి, పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ కాండి, అనుభవం వాళ్ళతో ఓపిక కూర్చోండి, అండ్ మీ రోల్ మోడల్ ఒకళ్ళు పెట్టుకోండి, వాళ్ళు ఎలా సాధించారు జీవితంలో వాళ్ళని ఫాలో కాండి. ఎప్పటికప్పుడు ఇంట్రాస్పెక్ట్ చేసుకొని సంఘటనగా సారాంశం చూసుకోండి, ఎక్కడ తప్పాము, ఎక్కడ ఫెయిల్ అయ్యాము, ఏం రీజన్ అయింది, దానికి ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఆ ఫెయిల్యూర్ని మార్చుకోండి సక్సెస్గా. ఎవడైనా చూడండి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలాసార్లు ఫెయిల్ అయ్యే, ఈవెన్ ఎడిసిన్, థామస్ ఆల్వా ఎడిసిన్ ఎన్నిసార్లు, దాని తర్వాత ఎంతోమంది. సో ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. అందుకు మనం పెద్దవాళ్ళు చూస్తుంటాం ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అంటాం. కాబట్టి ఎప్పుడు అనుభవం పెంచుకోవాలంటే మనం కొన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేయాలి కూడా, సో దాట్ ఇట్ విల్ మేక్స్ యూ పాలిష్ మోర్ యూ లైఫ్. అండ్ పాజిటివ్ తీసుకొని సర్దిద్దుకొని మీరు పైకి వెళ్తారు. అండ్ 100% ఈ అనుభవం అనేది ఒక్కరోజు కాదు, కాన్స్టెంట్గా ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటామే. అందుకని అంటామే కాన్స్టెంట్. ఇఫ్ అట్లనే అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. ఎప్పుడు ఎగ్జామిన్ చేసుకోండి, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నా, ఏమిటి, వాట్ ఇంప్రూవ్మెంట్. ప్రాబ్లం వచ్చిన భయపడవాకండి, అనుభవంతో నేర్చుకుంటాం అనుకోండి. అనుభవాలు మంచి కూడా మన చాలా అనుభవాలు మనకు మంచి నేర్పుతుంది. నేను ఇందులో విన్న ఒక బుక్ ఉంది, ప్రాబ్లమ్స్ అండ్ రామకృష్ణ మిషన్లో. ఆ పుస్తకం చదవండి, అసలు మీకు ఎంత రిలాక్స్ అవుతా అంటే ప్రతి సమస్యలో